హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి కావ్యఖండ్లోని లెసన్స్ చెప్పుకోబోతున్నామండి. 9th లెసన్ అగ్నిపథ్. సో ఇంతకుముందు ప్రీవియస్ లెసన్స్ అన్నీ మనం పోస్ట్ చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అందులో ప్రీవియస్ లెసన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. సరే, ఇప్పుడైతే మనము అగ్నిపథ్ అనేటువంటి ఈ పోయం గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ కవితని రాసిన కవి గురించి తెలుసుకుందాము. హరివంశరాయ్ బచ్చన్. హరివంశరాయ్ బచ్చన్ అనగానే మీకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? బచ్చన్ అన్న పేరు విన్నామంటే అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు కదా. సో అమితాబ్ బచ్చన్ వాళ్ళ తండ్రేనమాట హరివంశరాయ్ బచ్చన్. హరివంశరాయ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అని చెప్పుకోవాలి మనం మామూలుగా అయితే. అంత గొప్ప వ్యక్తి అనమాట ఈయన, గొప్ప కవి. సో ఈయన జీవితకాలం చూద్దాము. 1907లో ఈయన జన్మించారు. అలాగే 2003లో ఆయన మరణించారు. ఇంకా ఆయన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, దాని గురించి తెలుసుకుందాము. हरिवंशराय बच्चन का जन्म उत्तर प्रदेश के इलाहाबाद शहर में 27 नवंबर 1907 को हुआ. बच्चन इनका माता पिता द्वारा प्यार से लिया जाने वाला नाम था, जिसे इन्होंने अपना उपनाम बना लिया था. హరివంశరాయ్ బచ్చన్ ఎప్పుడు జన్మించారట, ఎక్కడ జన్మించారట? ఉత్తరప్రదేశ్లోని ఇలహాబాద్లో ఈయన జన్మించడం జరిగింది. 27 నవంబర్ 1907న జన్మించారు. సో బచ్చన్ అనేది ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ కొంచెం ప్రేమగా పెట్టుకున్నటువంటి పేరు, దాన్ని ఆయన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. बच्चन कुछ समय तक विश्वविद्यालय में प्राध्यापक रहने के बाद भारतीय विदेश सेवा में चले गए थे. इस दौरान इन्होंने कई देशों का भ्रमण किया और मंच पर ओजस्वी वाणी में काव्यपाठ के लिए विख्यात हुए. बच्चन की कविताएं सहज और संवेदनशील हैं. इनकी रचनाओं में व्यक्ति वेदना, राष्ट्र चेतना और जीवन दर्शन के स्वर मिलते हैं. इन्होंने आत्मविश्लेषण वाली कविताएं भी लिखी है. राजनैतिक जीवन के ढोंग, सामाजिक असमानता और कुरीतियों पर व्यंग्य किया है. कविता के अलावा बच्चन ने अपनी आत्मकथा भी लिखी, जो हिंदी गद्य की बेजोड़ कृति मानी गई. చూడండి, ఈయన కొంతకాలం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారట. తర్వాత ఇండియన్ ఫారెన్ సర్వీస్లో చేరారట. చాలా దేశాలు తిరిగారట. బచ్చన్ గారు చాలా దేశాలు తిరిగారట. సో ఆయన స్టేజ్ మీద తన స్వరంతో, ఆ వాయిస్తో తన కవిత్వం చెప్పడంలో చాలా ప్రసిద్ధి చెందారు. ఆయన కవితలు కూడా ఎలా ఉండేవంటే చాలా ఈజీగా, కొంచెం సున్నితంగా ఉండేవన్నమాట. అంటే వేటికి సంబంధించిన ఈ కవితలు ఈయన ఎక్కువగా చెప్పేవాళ్ళు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు, దురాచారాలు, వీటిపైన వ్యంగ్యంగా కవితలు రాసేవారు. కవిత్వాలతో పాటు తన ఆత్మకథని కూడా రాశారట. అయితే ఇది మనకి హిందీ ప్రోజ్లో ఒక సాటిలేని ఇదిగా చెప్పుకోవడం జరిగింది. బచ్చన్ కి ప్రముఖ కృతియాं है మధుశాల, निशा निमंत्रण, एकांत संगीत, मिलन यामिनी, आरती और अंगारे, टूटती चट्टाने, रूप तरंगिणी सभी కవితా సంగ్రహ. సో ఆయన రాసిన కవితల్లో కొన్ని ముఖ్యమైన కవితలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. और आत्मकथा के 4 खंड, क्या भूलूं क्या याद करूं, नीड का निर्माण फिर, बसेरे से दूर, दशद्वार से सोपान तक. సో ఇవన్నీ ఏంటి అంటే ఆయన స్వీయ చరిత్ర యొక్క పార్ట్స్ అనమాట. ఆ సంపుటలు 4 ఇచ్చారు. సో వాటి పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. बच्चन साहित्य अकादमी पुरस्कार, सोवियत भूमि नेहरू पुरस्कार और सरस्वती सम्मान से सम्मानित हुए. సో ఆయనకి ఇచ్చినటువంటి అవార్డ్స్ అనమాట. సాహిత్య అకాడమీ అవార్డ్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్, అలాగే సరస్వతి సమ్మాన్ చెప్పి ఈ అవార్డ్స్ అన్ని ఈయనకి ఇవ్వడం జరిగిందట. प्रस्तुत कविता में कवि ने संघर्षमय जीवन को अग्निपथ कहते हुए मनुष्य को यह संदेश दिया है कि राह में सुख रूपी छाह की चाह न कर अपनी मंजिल की ओर कर्मठता पूर्व बिना थकान महसूस किए बढ़ते ही जाना चाहिए. कविता में शब्दों की पुनरावृत्ति कैसे मनुष्य को आगे बढ़ने की प्रेरणा देती है, यह देखने योग्य है. సో ఇప్పుడు మనం చదవబోయేటువంటి ఈ అగ్నిపథ్ అనేటువంటి కవితలో మనిషి యొక్క జీవితాన్ని, అంటే మనిషి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి, సో దాన్ని ఒక అగ్నిబాట, అగ్నిపథ్, పథ్ అంటే మార్గము అని, దారి అని. సో ఆ అగ్ని మార్గం గుండా ఎలా మనము ఆ కష్టాలను ఎదుర్కొని ప్రయాణించాలి,
మధ్యలో సంతోషాలని మనము వెతుక్కుంటూ ఎక్కడా అలసిపోకుండా ఎక్కడా ఆగకుండా మన లక్ష్యం వైపు ఎలా పయనించాలి అనేటువంటి ఒక మెసేజ్ని మనిషికి అందించాలి, మానవులందరికీ చెప్పాలి అని చెప్పేసి తన కవిత్వంలో ఈ పోయంలో పదాలు అనేవి రిపీటెడ్ వర్డ్స్, అంటే ఒకే పదం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. పునరావృత్తి మతలబ్ రిపీటెడ్. సో పదాలని రిపీట్ చేస్తూ ఎలా ముందుకి నడిపిస్తాయి అనేది ఇందులో మనం చూడొచ్చు. సరే, ఇప్పుడైతే మనము పోయంలోకి వెళ్ళిపోదాము. అగ్నిపథ్. अग्निपथ अग्निपथ अग्निपथ, वृक्ष हो भले खड़े, हो घने हो बड़े, एक पत्र छाह भी मांग मत मांग मत मांग मत, अग्निपथ अग्निपथ अग्निपथ। तू न थकेगा कभी, तू न थमेगा कभी, तू न मुड़ेगा कभी, कर शपथ कर शपथ कर शपथ, अग्निपथ अग्निपथ अग्निपथ। यह महान दृश्य है, चल रहा मनुष्य है, अश्रुस्वेद रक्त से लथपथ लथपथ लथपथ, अग्निपथ अग्निपथ अग्निपथ। చూడండి, ఇందులో రిపీటెడ్ వర్డ్స్ అని చెప్పాను కదా, చూడండి అగ్నిపథ్ అగ్నిపథ్ అని, మాంగ్మత్ మాంగ్మత్, కర్షపథ్ కర్షపథ్. సో ఇలా పదే పదే అంటే ఒకే పదము చాలాసార్లు రిపీట్ అవుతూ ఉందన్నమాట. అయితే ఇందులో ఏం చెప్తున్నారు? मानव का जीवन कैसा है, मुश्किलों से समस्याओं से कष्टों से भरा है. సో మనిషి జీవితం అనేది అందరికీ పూలబాట కాదు, ముళ్ళబాట కూడా అవుతుంది కొంతమందికి. అంటే సమస్యలతో కూడిన జీవితాన్ని, పోరాటాలతో కూడిన జీవితాన్ని జీవించే వాళ్ళు కూడా ఉంటారు. మనిషి జీవితం అంటేనే ఒక పోరాటము. వృక్ష హో భలే ఖడే, హో ఘనే హో బడే. వృక్ష అంటే ఏంటి? చెట్లు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? వృక్ష హో భలే ఖడే. ఇక్కడ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి దారిలో. హో ఘనే హో బడే, చాలా విశాలంగా దట్టంగా పెద్ద పెద్ద వృక్షాలు మనకి దారిలో ఉన్నాయి. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి అంటే, కష్టాలతో పోరాటాలతో కూడినటువంటి మన జీవితంలో ఆ మార్గంలో మధ్యలో మనల్ని పరీక్షించడానికి, అంటే మనం బాగా ఎండలో నడుస్తున్నాం అనుకోండి, మధ్యలో పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. సరే, నీడ దొరికింది కదా అని మనం అక్కడే ఆగిపోతే ఎలా? ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు వెళితేనే మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వగలము. ఇక్కడ నీడగా ఉంది అని ఇక్కడే కూర్చుండిపోతే ఎప్పటికీ అక్కడే ఉండిపోలేం కదా, మనము ముందుకు వెళ్ళాల్సిందే కదా. అలాగే కష్టాలతో కూడిన జీవితంలో మధ్యలో ఎక్కడో ఒక చిన్న సుఖం దక్కింది, ఎక్కడో కొంచెం మనకి రెస్ట్ అనిపించింది అనుకుంటే అక్కడ మనం ఆగిపోకూడదు. ఏక్ పత్ర ఛాహ భీ మాంగ్ మత్ మాంగ్ మత్ మాంగ్ మత్. అలా దారిలో వచ్చే సుఖ సంతోషాలని నువ్వు కోరుకోవద్దు. అలాంటి పెద్ద పెద్ద చెట్ల నుంచి ఒక్క ఆకు నీకు నీడనిస్తుంది అన్నా వద్దు నీకు. అది ఎందుకు? అదంతా టెంపరరీ, అదంతా శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే. నువ్వు అక్కడ ఆగకూడదు. అగ్నిపథ్ అగ్నిపథ్ అగ్నిపథ్. ఈ దారి అనేది మానవుడి జీవితం యొక్క ఈ పోరాటం అనేది సాగిస్తూ ఉండు. తూ న థకేగా కభీ, తూ న థమేగా కభీ, తూ న ముడేగా కభీ, కర్షపథ్ కర్షపథ్ కర్షపథ్. సో అలాగా నువ్వు ఎప్పుడూ కూడా అలసిపోయి కూర్చోకూడదు. థకనా అంటే ఏంటి? టైర్డ్ అయిపోవడం. నువ్వు ఎప్పుడూ కూడా అలసిపోకూడదు. నీ మార్గంలో, నీ పోరాటంలో నువ్వు అలసిపోకూడదు. తూ న థమేగా కభీ, నువ్వు ఎక్కడా ఆగకూడదు, నీ ప్రయాణం ఆగిపోకూడదు. తూ న ముడేగా కభీ, అలాగే వెనక్కి తిరిగి చూసుకుంటూ జ్ఞాపకాలతో బ్రతికేయకూడదు, ముందుకు వెళ్ళాలి. కర్షపథ్ కర్షపథ్ కర్షపథ్. షపథ్ మీన్స్ ప్రామిస్. సో అలా అని నువ్వు నాకు ప్రమాణం చేయి, ప్రతిజ్ఞ చేయి. అగ్నిపథ్ అగ్నిపథ్ అగ్నిపథ్. यह महान दृश्य है, चल रहा मनुष्य है, अश्रुस्वेद रक्त से लथपथ लथपथ लथपथ. లథ్పత్ మీన్స్ ఇక్కడ చూడండి, యహ మహాన్ దృశ్య హై, ఇది చూడ్డానికి ఎంతో గొప్ప దృశ్యం. ఏంటి ఆ దృశ్యం అంటే, చల్ రహా మనుష్య హై, మనిషి నడిచి వెళ్తూ ఉన్నాడు. నడిచి వెళ్తూ ఉండడం అంటే ఏంటి? ఇన్ని సమస్యల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా, ఇంత కష్టతరమైన జీవితంలో కూడా మనిషి ఎక్కడా ఆగలేదు.
అలసిపోలేదు, వెనక్కి తిరిగి చూసుకుంటూ బ్రతకట్లేదు, ముందుకి వెళుతూ ఉన్నాడు. అలా ముందుకి వెళుతూ ఉన్న ఈ దృశ్యం అనేది ఎంతో అద్భుతమైన దృశ్యము. అశ్రుస్వేద్ రక్త్ సే లత్పత్, అశ్రుస్వేద్ రక్త్, అశ్రు అంటే కన్నీళ్ళు, స్వేద్ అంటే చెమట, రక్త్ అంటే రక్తము. చూడండి, అన్ని కష్టాలలో కూడా మనిషి చెమటని చిందిస్తూ కన్నీళ్లుని కారుస్తూ అలాగే రక్తంతో తడిచిపోయి లథ్పత్, లథ్పత్ అంటే భరా హువా, పసీనే సే భరా హువా హై, ఆంసుओं से भरा हुआ है, రక్త్ से भरा हुआ है, खून से सना हुआ है. సో ఇలాగా రక్తాన్ని చిందిస్తున్నాడు, చెమటని చిందిస్తున్నాడు, కన్నీళ్ళని కారుస్తున్నాడు, కానీ ఎక్కడా ఆగట్లేదు, అలసిపోవట్లేదు, వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. हमेशा मेहनत कर रहा है, अपने मेहनत से लक्ष्य प्राप्त करता जाता है. సో తన కష్టము, తన శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమిస్తూ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు మనిషి, మానవుడు ముందుకు వెళుతూ ఉండాలి. ఇది ముళ్ళబాట, అగ్నితో కూడినటువంటి అంటే మంటలతో కూడినటువంటి దారి అయినప్పటికీ, మంటలు ఇన్ ద సెన్స్ ఇక్కడ మంటలు అంటే ఇక్కడ ఏంటి, కష్టాలు, సమస్యలు అనమాట. అన్ని సమస్యలు ఉన్నా కూడా ఎక్కడా కూడా తడబడకుండా, ఆలోచించకుండా, ఆగకుండా తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉండాలి మనిషి అని చెప్పేసి కవి చక్కగా ఈ పోయంలో మనకి వివరించడం జరిగిందనమాట. సో ఇది అగ్నిపథ్ అనేటువంటి పోయం, హరివంశ్ రాయ్ బచ్చన్ గారు రాసినటువంటి అద్భుతమైన కవిత అనమాట ఇది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో అన్ని లెసన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నోట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇవి హెల్ప్ అవుతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.